మరియు resnews.in ని తప్పకుండా ఫాలో అవ్వండి. తెలుగులోనే మొట్టమొదటిసారిగా రియల్ ఎస్టేట్ పై ఎక్స్క్లూజివ్ న్యూస్ పేపర్ ePaper.resnews.in ని సబ్స్క్రైబ్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ట్రెండ్ షో టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ రియల్ ఎస్టేట్ గురు పవర్డ్ బై అన్విత గ్రూప్, వాసవి గ్రూప్, TSnews.tv, RegNews.in, రెజ్ న్యూస్ పేపర్. మీరు హైదరాబాద్లో సొంతిల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నారా, లేక మంచి రాబడిని అందుకోవాలని ఇన్వెస్ట్మెంట్ చేద్దామని భావిస్తున్నారా? అయితే మీరు క్రమం తప్పకుండా మా ఈ రియల్ ఎస్టేట్ గురు షోని ఫాలో అయితే మీకు బెస్ట్ రెరా ప్రాజెక్ట్స్ ని సజెస్ట్ చేస్తాం. ఏ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలో గైడ్ చేస్తాం. ఏ ప్రాజెక్ట్లో పెట్టుబడి పెడితే ఎంతెంత రిటర్న్స్ వస్తాయో చెబుతాం. సో మీకు ప్లాట్, ఫ్లాట్ కు సంబంధించి ఎలాంటి సమాచారం కావాలన్నా 9030034591 కి వాట్సాప్ చేయండి. మా నిపుణులు మీకు బెస్ట్ ఆప్షన్స్ ని సజెస్ట్ చేస్తారు. డిజిటల్ మీడియాలో RegNews.in మరియు రెజ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు రియల్ మార్కెట్ కు సంబంధించిన తాజా విశేషాల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోగలుగుతారు. మీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెరా అనుమతి గల ప్రాజెక్టుల్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుని సొంతింటి ఆనందాన్ని ఆస్వాదించాలనే మా కోరిక. మరి లేట్ చేయకుండా టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ రియల్ ఎస్టేట్ గురు షోలోకి ఎంటర్ అయిపోదాం. RAG టాక్ సెగ్మెంట్ కు స్వాగతం. అసలు హైదరాబాద్ లో ప్రీ లాంచ్ సేల్స్ పెరగడానికి గల కారణాలేమిటి? ఎందుకు వీటి పట్ల కొందరు ఔత్సాహిక కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు? మార్కెట్ లో ఎండ్ యూజర్లు కొంటే సేల్ అంటామా, లేక ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ నిమిత్తం కొనుగోలు చేసినా సేల్ గా పరిగణిస్తామా? అసలు మొత్తం తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో ప్లాట్ సేల్స్ ఎలా ఉన్నాయనే విషయాన్ని టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ రియల్ ఎస్టేట్ గురు వ్యూయర్స్ కి ప్రత్యేకంగా వివరిస్తున్నారు క్రెడై తెలంగాణ ప్రెసిడెంట్ ప్రేమ్ సాగర్ రెడ్డి గారు. మరి ఆయన రియల్ ఎస్టేట్ గురు ఎడిటర్ కింగ్ జాన్సన్ కొయ్యడ గారికి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూని చూసేద్దాం. నమస్తే, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ గురు. ఈరోజు మనతో పాటు ఉన్నారు క్రెడై తెలంగాణ ప్రెసిడెంట్ ప్రేమ్ సాగర్ రెడ్డి గారు. మరి తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, సేల్స్ ఎలా జరుగుతున్నాయి, ఓవరాల్గా మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నాయో ఎక్స్పర్ట్ అయిన ప్రేమ్ సాగర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో సార్. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. సో ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ మార్కెట్ కండిషన్స్ ఓవరాల్గా స్టేట్లో ఎలా ఉన్నాయంటారు? సార్, జనరల్గా ఒక అపోహ ఉంటుంది ఏంటంటే గవర్నమెంట్ చేంజ్ కాగానే ఏదో రియల్ ఎస్టేట్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుందని. కానీ అటువంటిది ఏముండదండి. అది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంతకుముందు ఎలా ఉన్నాలో ఇప్పుడు కూడా అలానే ఉంది. మార్కెట్ అంతటా బాగానే ఉంది. రియల్ ఎస్టేట్కి వచ్చిన నష్టం ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఇంకా మాకు ఇప్పుడు కొంచెం ఎర్లీ స్టేజ్ ఇది. మేము కూడా కొత్త గవర్నమెంట్ మినిస్టర్ గారిని అయినా ముఖ్యమంత్రి గారిని అయినా కలిసి మాకున్న ప్రాబ్లమ్స్ కూడా మేము చెప్పడానికి మేము ప్రిపేర్ అవుతున్నాము. కాబట్టి ఆన్ ద హోల్ మీకు ఎప్పుడు గవర్నమెంట్ చేంజ్ కాగానే ఏదో అవుతుంది అనే అపోహ మాత్రం తప్పండి. అది బ్రహ్మాండంగా రియల్ ఎస్టేట్ చాలా బాగుందండి, అన్ని జిల్లాలలో బాగానే ఉంది. కానీ సేల్స్ తగ్గినాయి అంటున్నారు లాస్ట్ 3 monthsలో. మనం ఇక్కడనే కాదు ఎక్కడనైనా కూడా ఎలక్షన్స్ టైంలో ఫర్ అన్నోన్ రీజన్స్, అంటే కరెక్ట్గా రీజన్స్ను మనం ఇది చేయలేం. కానీ ఆ ఆ టైంలో కొంత స్తబ్దత ఏర్పడుతుంది. ట్రాన్సాక్షన్స్ కొంత వితల్డ్ అయ్యి కొంచెం ఆగిపోవడం అట్లా ఉంటుంటాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయినా కూడా ఆ పీరియడ్ ఆ 2-3 months జస్ట్ కొంచెం స్తబ్దత ఉంటుందండి. అందులో పెద్ద మనం ఇబ్బందికరమైన పరిస్థితి ఏమి ఉండదు. అంటే ఎంపీ ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఇట్లాగే ఉంటాయి అంటారా? అనుకుంటున్నాం. కొంచెం ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత డెఫినెట్గా మార్కెట్ పికప్ అయింది. ఏమన్నా కొంచెం మళ్ళీ ఇప్పుడు ఈ టైంలో ఈ 1 month ఏమన్నా ఉంటే కొంచెం మళ్ళీ ఏమన్నా కొంత స్టాండర్డ్స్ కొంచెం తగ్గొచ్చు అని అనుకుంటున్నాం మేము, ఎక్స్పెక్ట్. కానీ తగ్గకపోవచ్చు కూడా. అసలు సేల్స్ అంటే మనము వేటిని సేల్స్ అంటాము? అంటే బయ్యర్స్ ఎండ్ యూజర్ కొనే వాటిని సేల్స్ అంటామా, లేకుంటే ఇన్వెస్టర్స్ పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ దృష్టిలో పెట్టుకుని సేల్స్ అంటామా? అసలు ఈ రెండిట్లో ఏది ఎగ్జాక్ట్ సేల్స్? ఎప్పుడైనా సేల్స్ అనేది ఎప్పుడైనా కూడా మన ఎండ్ బయర్ కొనేదే సేల్స్ అండి. దట్ ఈస్ సేల్స్. ఇప్పుడు మేము ఎవరైనా మనం ఎంత ఏమి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, మనం ఎంత ఇది చేస్తున్నాం అది ముఖ్యం కాదు. సేల్స్ అంటే ఎంతమంది హోమ్ బయర్స్కి మనం ఇచ్చినాం, సేల్స్ ఎంత అయినాయి అదే కదా మనం ఫైనల్గా తీసేది. మనం లాస్ట్ ఇయర్ ఎంతమంది ఎన్ని హోమ్ బయర్స్ వచ్చారు మన దగ్గరికి, మనం ఎన్ని వాళ్ళకి ఇవ్వగలిగినాం, ఇప్పుడు ఎన్ని ఇస్తాం అనేది ఎప్పుడైనా కూడా ఎండ్ యూజర్దే సేల్స్ ఉంటుందండి. ప్రీ లాంచెస్ యూడిఎస్ క్రెడై బిల్డర్స్ చేయొద్దని మీరు అంటున్నారు. సో
మీరు మీ క్రెడై బిల్డర్స్కి తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మన తెలుగు క్రెడై బిల్డర్స్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి ఈ విషయంలో? కోడ్ ఆఫ్ కండక్ట్ మనకు ఉంది. మనం ఫస్ట్ బిల్డర్ కాగానే మనం మన క్రెడై మెంబర్ కావాలన్నప్పుడు వీఆర్ సైనింగ్ దట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మా బిల్డర్కే ఉండాలి, నేను కోడ్ ఆఫ్ కండక్ట్ సైన్ చేసిన, నేను ఇది చెయ్యొద్దు అనేది ఉండాలి. అది ఫస్ట్ మన మార్పు అనేది మనం సొంతంగా మన దాంట్లో రావాలండి, ఎవరు చెప్పడం కాదు ఇది. అండ్ దే ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్. నేనేమంటున్నా అంటే లెటస్ టెల్ దెమ్ ఫస్ట్, అండ్ తర్వాత ఏంటంటే అట్లీస్ట్ ఫస్ట్ లెటస్ సీ దట్ సచ్ పీపుల్ ఆర్ నాట్ ఇన్ క్రెడై. అంటే అట్లాంటి పరిస్థితులు ఉన్నాయంటారా? ఎందుకంటే ఇప్పుడు క్రెడై అసోసియేషన్లో ఉన్నవాళ్ళు ఆ ప్రీ లాంచెస్ చేసే వాళ్ళని తీసివేసే అంటే రిమూవ్ చేసే పరిస్థితి ఉందంటారా? ఎందుకున్నదండి, కానీ యూ షుడ్ హ్యావ్ దట్ ప్రూఫ్. ఇప్పుడు సపోజ్ మేము ఒక చాప్టర్ ఉంది, వీ కెనాట్ టేక్ యాక్షన్ ఆన్ ఎనీ మెంబర్ వితౌట్ ఎనీ ప్రూఫ్. అంటే ఏదో చెప్పో రాసింది చదివో లేకపోతే ఎవరో చెప్తే వినడు కాదు. వీ షుడ్ హ్యావ్ దట్ సాలిడ్ ప్రూఫ్ దట్ ఈస్ డూయింగ్ దట్ ప్రీ లాంచ్ అనేది కనుక కరెక్ట్గా ఉంటే డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలి. 3-4 years బ్యాక్ మేము చాలాసార్లు పేపర్లు కూడా రాసి ఉన్నాం, ప్రీ లాంచెస్ కట్ట వేయకపోతే మన హైదరాబాద్ కూడా నోయిడా, గురుగాం లాగా అయిపోతాయి కదా అని చాలాసార్లు మేము రాస్తూనే ఉన్నాము. వీఆర్ క్రియేటింగ్ అవేర్నెస్ టు ద పబ్లిక్ ఆల్సో. బట్ అంత ప్రీ లాంచెస్ తగ్గట్లేదు యాక్చువల్గా. అంటే బయ్యర్స్లో అత్యాశ దురాశ పెరిగిందా, లేకుంటే బిల్డర్స్లలో అత్యాశ దురాశ పెరిగిందా? ఇద్దరి దగ్గర అండి ఇది జరుగుతుందంటే ఇద్దరి దగ్గర పెరుగుతూనే జరుగుతుంది. ఓకే, డబ్బు సంపాదించుకోగలుగుతా అని బిల్డర్ అనుకుంటుండదు, అరే నాకు తక్కువకి వస్తుందని బయర్ అనుకుంటున్నాడు. అంటే ఇద్దరి దగ్గర పెరిగింది అన్నట్టే కదా. ఇప్పుడు ఈవెన్ అట్లీస్ట్ బయర్ షుడ్ ఆల్సో నో దట్ ఇది కరెక్ట్గా కాదు. ఇది వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు దయచేసి దీన్ని మానుకోవడమే మంచిది. డెఫినెట్గానండి. ఇప్పుడు కొంతమంది మంచి వాళ్ళు వాళ్ళని చూసి మిగతా వాళ్ళు మానుకుంటారు. అంటే ఒకటి స్టార్ట్ కావాలి ఒక కాడ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. హైదరాబాద్లో అనేక మంది బిల్డర్లు అపార్ట్మెంట్లు, హైరైస్ నిర్మాణాలు, ఆకాశ హమ్యాలను నిర్మిస్తారు. కాకపోతే కొందరే కొనుగోలుదారుడికి ఏం కావాలో తెలుసుకొని నిర్మాణాల్ని చేపడతారు. మరి అలాంటి డెవలపర్స్ వద్ద ఫ్లాట్ కొంటేనే జీవితం ఆనందమయం అవుతుంది. మరి మీకు బ్యూటిఫుల్ ప్రాజెక్ట్లో నివసించాలని కోరుకుంటే మాత్రం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ డెవలప్ చేస్తున్న టీమ్ ఫర్ ఆర్కా గురించి ఒక్కసారి తెలుసుకోండి. ఈ ఊబర్ లగ్జరీ ప్రాజెక్ట్ విశిష్టతను తెలుసుకుంటే టీమ్ ఫర్ ఆర్కాను ఎంచుకోవడానికి మీరే మాత్రం ఆలస్యం చేయరు. ఈ స్టోరీని చూస్తే మేము చెప్పేది నిజమేనని మీరే నమ్ముతారు. కొనుగోలుదారుల అవసరాలను గుర్తించి అందుకనుగుణంగా ఆరంభించే ప్రాజెక్టులకు కొనుగోలుదారులు బ్రహ్మరథం పడతారని టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ ఇటీవల నిరూపించింది. ఈ సంస్థ ఇటీవల మాదాపూర్లో 2 రోజుల పాటు హోమ్ బయర్స్ కోసం ఒక స్పెషల్ ప్రోగ్రాంని నిర్వహించింది. ఇందులో రెరా అనుమతి పొందిన ఆర్కా ప్రాజెక్టును ప్రదర్శించింది. ఆయా ప్రాజెక్టు లొకేషన్, స్పెషాలిటీస్ వంటివన్నీ తెలుసుకుని సుమారు 129 మంది ఫ్లాట్లను కొనుగోలు చేశారు. ప్రస్తుత పరిస్థితిలో కేవలం 2 రోజుల్లో ఈ ఫీట్ని సాధించిన ప్రప్రథమ హైదరాబాదీ సంస్థ టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ అని ఘంటాపథంగా చెప్పొచ్చు. పైగా ఇవేమీ అఫోర్డబుల్ లగ్జరీ ఫ్లాట్స్ కానే కావు. హోమ్ బయర్స్ ఆర్కా ప్రాజెక్టుని ఎంచుకోవడానికి అనేక కారణాలున్నాయి. కనెక్టివిటీ, వర్క్ స్పేసెస్, హాస్పిటల్స్, స్కూల్స్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటివి ఎలా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకున్నాక అందరూ ఆర్కాలో ఫ్లాట్లను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఆర్కా నుంచి ల్యాంకో హిల్స్ సర్కిల్ 700 మీటర్ల దూరంలో ఉంది. నానక్ రామ్గూడ సర్కిల్ 4.8 కిలోమీటర్ల దూరం, 8 కిలోమీటర్ల దూరంలో బయోడైవర్సిటీ సర్కిల్ ఉంది. 13 నిమిషాల్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి, 14 నిమిషాల్లో గచ్చిబౌలికి వెళ్లొచ్చు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సుమారు అరగంటలో వెళ్లిపోవచ్చు. వర్క్ స్పేసెస్ విషయానికొస్తే ఈ ప్రాజెక్టుకి చుట్టుపక్కల గల 5 కిలోమీటర్స్ రేడియస్లో సుమారు 500 కంపెనీలున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, వేవ్రాక్, ఎస్ఈజెడ్, వెల్స్ ఫార్గో వంటివి అత్యంత సమీపంలో ఉన్నాయి. అత్యవసరాల్లో ఆసుపత్రులు,
చిన్నారులకు ఇంటర్నేషనల్ స్కూల్స్, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్స్ వంటివి అత్యంత చేరువలో ఉండడంతో బయ్యర్లు ఆర్కాను అక్కున చేర్చుకున్నారు. టీమ్ 4 ఆర్కా ప్రాజెక్ట్ అణువణువు ఎన్నో ప్రత్యేకతలతో నిండి ఉంది. ప్రతి ఒక్క అంశంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మరీ దీనిని రూపొందించారు. మునుపెన్నడూ లేని అత్యున్నతమైన ఫీచర్లు, అధునాతన సౌకర్యాలు, అద్దిరిపోయే డిజైన్స్తో ఈ సూపర్ లగ్జరీ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. మొత్తం 6 టవర్లను 43 అంతస్తుల చొప్పున నిర్మిస్తున్నారు. ప్రతి అంతస్తుకు 4-5 యూనిట్లుంటాయి. ప్రతి అంతస్తుకు 5 ఎలివేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. 2120 చదరపడుగుల నుంచి 4410 చదరపడుగుల్లో ఫ్లాట్ సైజుల్ని పెట్టారు. ప్రాజెక్టు మొత్తం ఒకెత్తైతే క్లబ్ హౌస్ మరొక ఎత్తు. అంతా అబ్బురపరిచేలా దీని డిజైన్ ఉంది. ఏకంగా 6 అంతస్తుల్లో దీనిని నిర్మిస్తున్నారు. ఫిట్నెస్ ఔత్సాహికులు, స్నూకర్ ప్రేమికులు, యోగా ప్రియులు, కాఫీ ప్రియులు ఇలా ప్రతి ఒక్కరికి అవసరమైన సౌకర్యాలు ఇందులో పొందుపరిచారు. నిర్మాణ రంగంలో 4 ప్రొఫెషనల్స్ కలిసి ఒక బృందంగా ఏర్పడి వివిధ పనులన్నీ పద్ధతి ప్రకారం షేర్ చేసుకుంటూ వెళ్తే నిర్ణీత గడువు కంటే ముందే కొనుగోలుదారులకు ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేయవచ్చని నిరూపిస్తోంది. నగరానికి చెందిన టీమ్4 లైఫ్ స్పేసెస్ సంస్థ మరి ఈ కంపెనీ మేనేజింగ్ పార్ట్నర్ యార్లగడ్డ మురళీకృష్ణతో మా రియల్ ఎస్టేట్ గురు ఎడిటర్ కింగ్ జాన్సన్ కొయ్యడ గారి స్పెషల్ ఇంటర్వ్యూ ఇప్పుడు మీకోసం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ గురు. ఈరోజు మనతో పాటు ఉన్నారు వెరీ స్పెషల్ గెస్ట్. ఆయన మరెవరు కాదు, టీమ్4 లైఫ్ స్పేసెస్ మేనేజింగ్ పార్ట్నర్ మురళీకృష్ణ గారు. మరి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ సంబంధించిన లేటెస్ట్ ట్రెండ్స్ సార్ని అడిగి తెలుసుకుందాం. హలో మురళీకృష్ణ గారు. హలో అండి. అంటే జనరల్గా ఇప్పుడు మీరు 4 పార్ట్నర్స్ సార్, 4 విభాగాలు చూసుకుంటారు, ఎవరు వాళ్ళే స్పెషలైజేషన్. సో ఎప్పుడన్నా ఏ సందర్భంలో అయినా మీ 4కి అగ్రీ టు డిసగ్రీ అన్నట్టు ఏమైనా సిచ్యువేషన్స్ వచ్చాయా? అప్పుడు మీరు ఎట్లా ఆ ప్రాబ్లమ్స్ని ఎట్లా రిజాల్వ్ చేస్తారు? ఎనీవేర్ టు అచీవ్ అ గుడ్ ఆర్ బెస్ట్ ప్రోడక్ట్, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేవంటే అది టీమే కాదు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండాలి. వీ నీడ్ టు హ్యావ్ అ ప్రాపర్ బ్రెయిన్ స్టార్మ్, అగ్రీ ద బెస్ట్. డిఫరెన్సెస్ ఉండకూడదు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండాలి. ఉండకపోతే ఇట్ ఈస్ నాట్ ఎ టీమ్ వర్క్. సో సిన్స్ వీ ఆల్ హ్యావ్ గాట్ అ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ working experience, we agree, we discuss, we do a lot of brainstorm, we conduct a war room, and we take appropriate decision. We respect the majority decision. These are the core principles of Team4. సో టీమ్4 నైలా మీది ఫస్ట్ ప్రాజెక్ట్. సో మియాపూర్లోనే మీరు నైలా ప్రాజెక్ట్ ఎందుకు స్టార్ట్ చేశారు? ఇక్కడే స్టార్ట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? సో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇప్పటికి ఎన్ని ఫ్లాట్స్ మీరు సేల్ చేయగలిగారు ఈ లాస్ట్ 2 yearsలో? Basically, the reason to choose Miyapur, Western, there are lot of builders. They are giving multiple products, multiple branded people are there. In Miyapur, what we thought is this segment is got the potentiality. At the same time, we wanted to give a very good product to the people. We wanted to offer very good product to the in and around of the Miyapur people. So that is the idea to start in Miyapur. Therefore, we succeeded in that decision also. So today, on this road, you take with due respect on the fellow other builders, definitely we stand on the good benchmark in terms of quality and progress both. See, this is hardly, it is a 2 years, 2 months old project, and I have completed 90% of the structure. As I told earlier, MEP and finishes also more or less simultaneous progress we are making it, and we have targeted to hand over to the customers starting from C block from this December, which is a phenomenal achievement if we are going to do it. But the commitment to the market is only next year. But we wanted to start. We are trying very hard. We are working 24/7. I have to thank all of my staff. I put a lot of pressure, but they understand. They say that, sir, this is not a pressure, this is a passion. So we are all doing with a passion. So don't never ever feel that you are giving a pressure to us. So that's how we marry to each other with the thoughts. And now when we do as a team, we deliver a better product. So now with our management thoughts, our staff are also in line. Luckily, every department, everywhere, the staff are good staff. They are really performing good, and whatever targets we thought, definitely we are confident to achieve that. హైదరాబాద్లోకి రకరకాల బిల్డర్స్ వచ్చేస్తున్నారు.
సో వాళ్ళు మరి బిల్డింగ్ కడతారా కట్టరా సెకండరీ. సో మీ ఉద్దేశం ప్రకారము అసలు ఒక బిల్డర్కి ఉండాల్సిన పారామీటర్స్ ఏమంటారు? మంచి క్వశ్చన్ జాన్సన్. ఇది అంటే డెఫినెట్గా బిల్డర్స్కి చెప్పే అంత పరిస్థితి కాదు, కానీ నాకున్న ఎక్స్పీరియన్స్లో. బట్ ద ఫర్మ్లీ వాట్ వీ బిలీవ్ యాజ్ ఎ బిల్డర్, వీ షుడ్ హ్యావ్ కమాండ్ ఆన్ అవర్ బడ్జెట్, we should have clarity on the budget, we should have clarity on the costing, we should have clarity on the schedule. When you put all these three things in line, definitely you will have good command. When you can complete, what is the budget, what is the cost, how do you control things. So these are the key vitals for a project to success. Rest everything will fall in place when these three things are absolutely clear. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా గొప్ప విషయాలు, అనేక విషయాలు మాకు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you. కొల్లూరులో అన్విత గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అన్విత ఇవానా ప్రాజెక్టుకు సంబంధించిన సెకండ్ ఫేజ్ కు టీఎస్ రెరా అనుమతి లభించింది. రెండో ఫేజ్ లో భాగంగా అన్విత గ్రూప్ 4 టవర్లను నిర్మిస్తోంది. మొదటి ఫేజ్ లో 15 అంతస్తుల ఎత్తులో 2 టవర్లను నిర్మించగా సెకండ్ ఫేజ్ లో 36 అంతస్తులవి 4 టవర్లను కడుతోంది. మొదటి ఫేజ్ లో 14 మరియు 15 అంతస్తుల్లో దాదాపు 30 ఊబర్ లగ్జరీ స్కై విల్లాలను డిజైన్ చేశారు. రెండు ఫేజ్ లో కలిపి సుమారు 1,00,000 చదరపు అడుగుల్లో క్లబ్ హౌస్ ను డెవలప్ చేస్తున్నారనే విషయాన్ని గమనించండి. కోకాపేట్ తర్వాత అభివృద్ధి చెందడానికి ఆస్కారమున్న ప్రాంతం కొల్లూరు అనే విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లేవారికి కోకాపేట్ తర్వాత వచ్చేది కొల్లూరు ఎగ్జిట్టే. ఇక్కడి సర్వీస్ రోడ్డు మీదుగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ఐటీ కంపెనీలకి సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. సోలార్ సైకిల్ ట్రాక్ కింద ప్రత్యేకంగా వాటర్ పైప్ లైన్స్ కూడా ఏర్పాటు చేశారు. గ్రౌండ్ వాటర్కి ఎలాంటి ఢోకా ఉండదు. వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో వాటర్ షార్టేజ్ సమస్య ఉండదు అనే చెప్పాలి. పైగా అంతర్జాతీయ స్కూళ్లకి చేరువగా ఉండడం వల్ల చిన్నారుల ఎడ్యుకేషన్ విషయం గురించి చింతించక్కర్లేదు. ఇక్కడికి చేరువలోనే రైల్వే స్టేషన్ హబ్ కూడా డెవలప్ చేస్తున్నారన్న విషయం తెలిసిందే. మరి ఇలాంటి ప్రాంతంలో నివసించాలి అని భావించేవారి ముందున్న ఒక చక్కటి ఆప్షన్ అన్విత ఇవానా. అన్విత గ్రూప్ ప్రత్యేకత ఏమిటి అంటే నిర్మాణ నిబంధనల్ని పాటిస్తూ నాణ్యత మీద దృష్టి సారించడం. అందుకే దుబాయ్, డల్లాస్ వంటి నగరాల్లోని పలు ప్రాజెక్టుల్లో ముఖ్య భూమిక పోషించింది అన్విత గ్రూప్. దాదాపు 28కి పైగా ల్యాండ్మార్క్ ప్రాజెక్టుల్లో నిర్మాణపు పనులు, ఇంటీరియర్ ఫిట్అవుట్స్ పనుల్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలా ఘనమైన ట్రాక్ రికార్డు గల అన్విత గ్రూప్ హైదరాబాదులోకి ప్రవేశించి కొల్లూరులో అన్విత ఇవానా అనే లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీస్ని ఆరంభించింది. కొల్లూరులో ఆరంభమైన అన్విత ఇవానా గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్లో కొనుగోలుదారులకు అందించాలి అన్న లక్ష్యంతో అన్విత ఇవానా సంస్థ కృతనిశ్చయంతో ఉంది. మొదటి ఫేజ్లో భాగంగా జరుగుతున్న 2 టవర్ల నిర్మాణపు పనుల్లో భాగంగా మొదటి టవర్లో 16వ అంతస్తులో స్లాబ్ పనులు జరుగుతుండగా 13వ అంతస్తులో బ్రిక్ వర్క్ జరుగుతోంది. మరోవైపు లోపలి భాగంగా ప్లాస్టరింగ్ పని కూడా మొదలుపెట్టేశారు. ఇక రెండో టవర్ విషయానికొస్తే 12 అంతస్తులో స్లాబ్ పనులు జరుగుతూ ఉండగానే మరోవైపు ఇంటర్నల్ ప్లాస్టరింగ్ 10వ ఫ్లోర్లో జరుగుతోంది. మరో 3 వారాల్లో ఎక్స్టర్నల్ ప్లాస్టరింగ్ పనులు కూడా జరుగుతాయి. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటి అంటే హెచ్ఎండిఏ మార్టిగేజ్ ఫ్లాట్స్ని మినహాయిస్తే ఇందులో సుమారు 27 ఫ్లాట్లు మాత్రమే అమ్మకానికున్నాయి. సెకండ్ ఫేజ్లోనూ 13 ఎకరాల్లో 36 అంతస్తుల ఎత్తులో 6 టవర్లను నిర్మించేందుకు ప్రణాళికల్ని రచించారు. ఇందులో వచ్చేవి మొత్తం 390 ప్లాట్లు. 14 మరియు 15 అంతస్తులో దాదాపు 30 ఊబర్ లగ్జరీ స్కై విల్లాల్ని డిజైన్ చేశారు. 4 బెడ్రూమ్ ఫ్లాట్స్తో పాటు హోమ్ థియేటర్ని కూడా ఇందులో డిజైన్ చేశారు. 2 ఫేజుల్లో కలిపి సుమారు 1,00,000 చదరపడుగుల్లో క్లబ్ హౌస్ ని డెవలప్ చేస్తున్నారు. టెర్రస్ గార్డెన్ ని 44,000 చదరపడుగుల్లో నిర్మిస్తున్నారు. 2 ఫేజుల్లో కలిపి దాదాపు 1,800 ఫ్లాట్లను అన్విత సంస్థ డెవలప్ చేస్తోంది. ఈ
బెస్ట్ ఇస్ అ బెస్ట్ అంటూ వాసవి గ్రూప్ ఈస్ట్ హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 34 అంతస్తుల ఆకాశహమ్యమే వాసవి క్రౌన్ ఈస్ట్. హెచ్ఎండిఏ ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేసిన ఉప్పల్ భగాయత్ లేఅవుట్ లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కు వాకబుల్ డిస్టెన్స్ లో వాసవి సంస్థ నిర్మిస్తున్న సూపర్ లగ్జరీ ప్రాజెక్టే వాసవి క్రౌన్ ఈస్ట్. హైదరాబాద్ లో మీరు ఎన్ని ప్రాజెక్టులు చూసినా కనెక్టివిటీ, లగ్జరీ పక్కపక్కన దర్శనమిచ్చే హై అండ్ లగ్జరీ నిర్మాణమే వాసవి క్రౌన్ ఈస్ట్ అని ఘంటాపదంగా చెప్పొచ్చు. వాసవి గ్రూప్ ఈస్ట్ హైదరాబాద్ లోనే ఇంటి కొనుగోలుదారులకు ప్రప్రథమంగా ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ ఫెసిలిటీని పరిచయం చేసింది. హై స్పీడ్ లిఫ్టులు, మోడర్న్ జిమ్, పైప్డ్ గ్యాస్ సిస్టమ్, 100% పవర్ బ్యాకప్ ను ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేస్తున్న 10 స్కై విల్లాల ఫ్లోర్ హైట్ సుమారు 11 ఫీట్లు ఉంటుంది. ఈ విల్లాల్ని ఇటాలియన్ మార్బుల్, ప్రీమియం శానిటరీ ఫిట్టింగ్లతో డిజైన్ చేశారు. హైదరాబాద్ నిర్మాణ రంగంలో దాదాపు 3 దశాబ్దాల అనుభవం గల వాసవి గ్రూప్ ఈస్ట్ హైదరాబాద్లోని ఉప్పల్లో వాసవి క్రౌన్ ఈస్ట్ అనే లగ్జరీ స్కై స్క్రేపర్ను నిర్మిస్తోంది. రెరా అప్రూవల్ గల ఈ ప్రాజెక్టును సుమారు 2 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇందులో వచ్చేవి కేవలం 2 టవర్లే. ఒక్కో టవర్ ఎత్తు సుమారు 34 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. ఇందులోని నివాసితులు మోడర్న్ ఎమ్యూనిటీస్ ను ఎంజాయ్ చేయడానికి హై అండ్ క్లబ్ హౌస్ ను సుమారు 26,600 చదరపు అడుగుల్లో డెవలప్ చేస్తారు. ప్రస్తుతం నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్న ఈ ప్రాజెక్టును వాసవి గ్రూప్ ఎంతో బ్యూటిఫుల్ గా తీర్చిదిద్దింది. ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి కేవలం 100 అడుగుల నుంచి ప్రాజెక్ట్ సైట్ లోకి నేరుగా వెళ్లొచ్చు. క్రౌన్ ఈస్ట్ నుంచి ఉప్పల్ మినీ శిల్పారామంకు అలా నడుచుకుంటూ వెళ్లొచ్చు. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, రామాంతపూర్, హబ్సీగూడ వంటి డెవలప్డ్ కాలనీలన్నీ వాసవి క్రౌన్ ఈస్ట్ కు చుట్టుపక్కల ఉంటాయి. ఇక ఆస్పత్రులు, స్కూళ్లు, ఎంటర్టైన్మెంట్ హబ్లు వంటివి 1 నుంచి 2 కిలోమీటర్ల లోపే ఉంటాయి. ఇలాంటి ప్రత్యేకతల కారణంగానే వాసవి క్రౌన్ ఈస్ట్ అంటే బయ్యర్లకు ఎక్కడలేని ఇంట్రెస్ట్ పెరిగింది. ఆయన టాప్ బిల్డర్, హైదరాబాద్ నిర్మాణ రంగానికి సుపరిచితులైన వ్యక్తి. అనేక నిర్మాణాల్ని విజయవంతంగా కొనుగోలుదారులకు అందించిన ఆయన రియల్ ఎస్టేట్ గురు కింగ్ జాన్సన్ కొయ్యడ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూ మీకోసం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ గురు. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన ఒక ఎక్స్ట్రాడినరీ గెస్ట్. ఆయన మరెవరో కాదు, టీబీఎఫ్ అధ్యక్షులు శ్రీ ప్రభాకర్ రావు గారు. మరి రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్లో ఎప్పుడు స్టార్ట్ అయింది, అప్పట్లో బిల్డర్స్ ఎలా ఉండేవారు, ఎంతమంది కట్టేవారు, నిర్మాణ వ్యయం ఎంత అయ్యేది, అసలు హైదరాబాద్లో అపార్ట్మెంట్ కల్చర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇలా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి అనేక గొప్ప విషయాలు మనము ప్రభాకర్ రావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్ మీరు? చాలా బాగున్నారు సార్. మీరు ఆల్మోస్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఒక 35 to 38 ఇయర్స్ నుంచి మీరు ఈ రంగాన్ని చూస్తున్నారు. సో మీ ఎక్స్పీరియన్సెస్ మా రియల్ ఎస్టేట్ గురు వ్యూవర్స్కి షేర్ చేయాలని మిమ్మల్ని మేము ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. మీరు చెప్పండి సార్, అసలు హైదరాబాద్లో అపార్ట్మెంట్ కల్చర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? హైదరాబాద్లో 80 దశకంలో నుంచి అపార్ట్మెంట్ కల్చర్ అనేది స్టార్ట్ అవుతూ వచ్చింది. కానీ కేవలము అక్కడక్కడ కొద్ది ప్లేసెస్లో, అంటే ఇటు బంజారా హిల్స్లో కానీ అటువంటి ప్లేస్లో కన్స్ట్రక్షన్ జరిగేది, కానీ మిగతా ఏ ప్రాంతాల్లో కూడా అపార్ట్మెంట్ కల్చర్ ఉండేది కాదు. సేల్స్ ఎలా ఉండేవి సార్? ఫ్లాట్ సేల్స్ ఎలా ఉండేవి? ఫ్లాట్ కల్చర్ చాలా కొత్త హైదరాబాద్కి. ఎందుకంటే ఉన్న వాళ్ళలో కూడా నేను ఇంట్లో మాట్లాడుకుంటే పక్క వాళ్ళ ఇంట్లో వినపడుతుంది, మనం ఇంట్లో స్వతంత్రంగా ఏం చేసుకోవడానికి అవకాశం లేదు అనేటువంటి ఆలోచన ధోరణిలో ఉండేవాళ్ళు. అపార్ట్మెంట్ వద్దు మనకి, ఎందుకంటే అబండెంట్ ల్యాండ్, చాలా లేఅవుట్స్ వచ్చేవి, చాలా కాలనీస్ కొత్తగా డెవలప్ అయ్యాయి.
సో ప్రతి ఒక్క 200 గజాలు, 300 గజాలు, 500 గజాలు ఇలా ప్లాట్లు తీసుకొని ఇల్లు కట్టుకునే వాళ్ళే కానీ అపార్ట్మెంట్ కొనుక్కునే వాళ్ళు చాలా తక్కువ. సో అది కూడా సెలెక్టెడ్ ప్లేసెస్లోనే ఉండేవి. ఇటు బంజారా హిల్స్, పద్మారావు నగరు, హ్యాబిట్స్, మీరు ఇటు పోతే మరి సంజీవ్ రెడ్డి నగరు, వెంగళరావు నగరు, హిమాయత్ నగరు, బషీర్బాగు, ఇలాంటి ప్రాంతాల్లోనే కొద్ది ప్రాంతాల్లో 7-8 ప్రాంతాల్లోనే ఉండేవి. కానీ అన్ని చోట్ల ఈ అపార్ట్మెంట్ కల్చర్ విస్తరించేది కాదు. ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి ప్లాటింగ్కి ఎక్కువ వెళ్ళి, లేదు పాత ఇల్లు ఎవరిని అమ్మితే వాయు కొనుక్కొని దాన్ని పడగొట్టి కొత్త ఇల్లు కట్టుకోవాలని ఆలోచన ధోరణిలో ఉండేవాళ్ళు. సో రాను 90-95 నుంచి ఈ కల్చరుకి అలవాటు పడ్డారు. సో ఫ్లాట్, ఇండిపెండెంట్ హౌస్ కన్నా ఫ్లాటే మేలు అనే ఆలోచన ధోరణి కూడా జనాల్లో వచ్చేసింది. ఎందుకంటే సెక్యూరిటీ వైజ్గా కానీ, లేదు ల్యాండ్ ధరలు పెరగడం వల్ల కానీ ఈ కల్చరు డెవలప్ అవుతూ వచ్చింది. విప్లవాత్మకమైన మార్పు హైదరాబాద్ రియాలిటీలో ఎప్పుడు వచ్చింది సార్? ఏ సంవత్సరంలో వచ్చింది? మనకు 2006 నుంచి, 2006లో కాంగ్రెస్ గవర్నమెంటు, అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంటు, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంటు, అంతకుముందు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 90 దశకం దాకా వాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి అక్కడ పెద్దగా ఈ అపార్ట్మెంట్ కల్చర్ అనేది ఆ రోజుల్లో లేదు. తర్వాత 90 నుంచి మళ్ళీ కొంత 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 పెరుగుకుంటూ వచ్చింది. మీరు 2004 నుంచి మన తెలుగుదేశం రెజిమ్ నుంచి మరి కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ చేతిలోకి వాళ్ళ పవర్లోకి వచ్చేసారు. అక్కడ రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత అక్కడి నుంచి విప్లవాత్మకమైన మార్పులు. తెలుగుదేశం ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ రంగం అప్పుడప్పుడే ఊపందుకుంటూ వచ్చింది. అంటే మీరు చెప్పిన ప్రకారం అయితే 2006లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. అది బికాస్ ఆఫ్ 86 జియో అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఏ పెట్టడం వల్ల. ఎట్ ది సేమ్ టైం అప్పుడు ఔటర్ రింగ్ రోడ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా స్టార్ట్ అయినట్టున్నాయి కదా సార్? అవన్నీ చాలా హెల్ప్ అయ్యాయి. ఫ్లైఓవర్స్ వచ్చాయి. అంటే రాష్ట్రం యొక్క, మన నగరం యొక్క రూపురేఖలు మారిపోయాయి. సులభంగా వెళ్ళడానికి అవకాశం ఉంది. మరి వేరే ప్రాంతాల్లో కూడా ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కూడా బాగా వచ్చింది. కొంత దూర ప్రాంతాలు కూడా వెళ్ళి ఉండడానికి కూడా ప్రజలు ఇష్టపడుతూ వచ్చారు. కాబట్టి ఈ రంగం విస్తరించుకుంటూ పోయింది. ఎప్పుడైతే మీకు 86 జీవోలో ఎఫ్ఎస్ఐ లేకుండా ఎంత ఎత్తైన భవనాలకు కూడా పర్మిషన్లు వచ్చేటప్పటికి విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి సంపూర్ణ విషయాల్ని మా ప్రేక్షకులు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ వారం మా టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ రియల్ ఎస్టేట్ గురు పవర్డ్ బై అన్విత గ్రూప్ మీకు నచ్చింది అనుకుంటా. వచ్చే వారం మరిన్ని